దేవుని ఆత్మలో నుండి తొలగిపోయాడు, విశ్వాసంలో నుండి తొలగిపోయినట్లుగా మనం చూడ. అందుకే హెబ్రీ పత్రికలో రాస్తూ ఉన్నాడు, విశ్వాసం జీవము గల దేవుణ్ణి విడిచిపోవునట్టు విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవరి ఎందైనా ఉన్నదేమో ఒకవేళ జాగ్రత్తగా చూసుకోండి అనేటువంటి మాట చెబుతూ ఉన్నాడు. ఈ దినాన్ని అన్ని బాగానే ఉన్నాయి, చర్చిలోకి వచ్చి పాటలు పాడతాము, బైబిల్ చదువుతాము, మరి పరిచర్య చేస్తాం, అన్ని బాగానే ఉన్నాయి. ఏమో ఒకవేళ దుష్టుడు నీలో చొరబడి పెట్టకూడని ఆలోచనలు పెడుతూ ఉన్నాడేమో, మరి పెట్టకూడని కోరికలు మరి ఆశలు పెడుతూ ఉన్నాడేమో. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, దుష్ట హృదయము మీలో ఉందేమో ఒకవేళ మీరు జాగ్రత్తగా చూచుకోండి అనేటువంటి మాట చెప్తూ ఉన్నాడు. ఈ లోకాన్ని స్నేహించినటువంటి దేమ విడిచిపెట్టిపోయాడండి, పౌలు గారిని విడిచిపెట్టిపోయాడు. ఇది నాన్న చాలామంది కూడా ఏదైనా చిన్న వాటికి పెద్ద వాటికి చిన్నపుచ్చుకొని పరిచర్యకు దూరం అయిపోతూ ఉంటారు, దేవుని స్తుతించడానికి దూరం అయిపోతూ ఉంటారు.